హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎస్ఎస్సి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్తో పాటు మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి పోస్టులని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. చాలా రేర్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. మీకు కొన్ని తరాల వరకు కూడా వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా బాగుంటాయి అనమాట. అలాంటి జాబ్స్ ఇవి. దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకా ఏ ఇతర జాబ్స్కి కూడా ఉండకపోవచ్చు. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20 May నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆ రోజు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి మొబైల్లోనే ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 19th June వరకు కూడా మీరు ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులని మనకి టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాదాపు మనకి అన్ని విభాగాల్లో కలుపుకుంటే 300కి పైగా వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదన్నమాట. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే జనరల్గా మీరు నార్మల్గా క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ట్రైనింగ్ వచ్చేసి టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించింది అయితే మీకు 62 weeks ట్రైనింగ్ ఉంటుంది. నార్మల్గా నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించింది అయితే మీకు 50 weeks ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ వచ్చేసి మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ మనకి దుండిగల్ హైదరాబాద్లో ఉంది కదా, అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సంస్థలోనే ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలో మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే మీకు 56,000 నుంచి 1,76,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు మీకు ఫ్లయింగ్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు నెలకి 1,00,000కి పైగానే సాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరికీ కూడా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ఫ్లయింగ్ విభాగంలో ఉన్నాయి అండ్ అలాగే మనకి జనరల్ డ్యూటీ జీడీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ అలాగే నాన్ టెక్నికల్కి సంబంధించి అండ్ మనకి ఎన్సీసీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గేట్ స్కోర్ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే నార్మల్గా మీకు గేట్ స్కోర్ లేకుండా అప్లై చేసుకోవచ్చు, ఎన్సీసీ సర్టిఫికేట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి సపరేట్గా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. నార్మల్గా మీకు సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగిందనమాట.
జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దాని తర్వాత మీకు ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. అండ్ మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. లైక్ 550 ప్లస్ జిఎస్టీ అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి, క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలి అంటే, ఫ్లయింగ్ బ్రాంచెస్కి సంబంధించి పోస్టులకి అయితే మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్ చేసినా లేదంటే బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మాత్రం మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్స్గా అయితే చదివి ఉండాలన్నమాట. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించి అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించింది అయితే మీరు నాన్ టెక్నికల్కి సంబంధించింది అయితే మనకి సబ్జెక్ట్స్ వారిగా అయితే ఉంటే మనకి వివిధ డిసిప్లిన్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించింది అయితే బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు గేట్ స్కోర్ లేకుండా పర్వాలేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫ్లయింగ్ బ్రాంచెస్కి సంబంధించి పోస్ట్లకు అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 20 నుంచి 24 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 1 జూలై 2027 కల్లా. అండ్ మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించింది అయితే 20 నుంచి 26 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ కమిషన్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో మీకు ఫస్ట్ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద తీసుకుంటారు, తర్వాత మీరు పర్మనెంట్ కూడా అవ్వచ్చు. చాలా మంచి జాబ్స్ ఇవి, గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT 2026కి సంబంధించి సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి వివిధ బ్రాంచెస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నార్మల్గా మీరు డిగ్రీ పాస్ అయినా లేదంటే బీటెక్ చేసినా సో ఇక వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి NCC సర్టిఫికేట్ లేకుండా, ఎటువంటి గేట్ స్కోర్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం సపరేట్ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. నార్మల్ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్కి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టోటల్గా మనకి ప్రజెంట్ ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని మనకి ఫర్దర్కి కూడా అప్డేట్ అనేది చేస్తారు. భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉంటాయి. దాదాపు మనకి 300కి పైగా వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ప్రజెంట్ షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు 20 మే రోజు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఇంకా మీకు ఈ జాబ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.